అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనే పోగిరి సినిమాలో డైలాగ్ అసెంబ్లీలో వాడతాం. వీఆర్ కమిటెడ్ టు ఇట్, బై 2021 విల్ కంప్లీట్ ఇట్, అది ఇది అని చెప్పేసి ఇంగ్లీష్లో ఇష్టారీతిగా మాట్లాడి, అఫ్కోర్స్ ఆయన ఒక డెంటిస్ట్ కదా డాక్టరు, సో ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడారు, తప్పేం లేదు. వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని అది అని ఇదని ఏదో చెప్పుకొచ్చాడు. తీరా కట్ చేస్తే మాటలు చూస్తేనేమో కోటలు దాటిని, చేతలు చూస్తేనేమో సెంటీమీటర్ కూడా దాటలేదనే తరహాలో ఉంది ఆయన పని. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన మొదటి క్యాబినెట్లో ఆయన పదవి పోయిందో, మంత్రి పదవి, ఆ తర్వాత ప్రెస్ మీట్లో అడిగారు పోలవరం సంబంధించి, నేను మంత్రిని కాదు కదప్పా, ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తానన్నాను. అంటే అవకాశవాది, ఎటు అంటే అటు జంపు, ఎటు ఉంటే అటు స్కిప్. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడేమో చేసింది ఏమిలే, అప్పుడు అడిగితేనేమో యూఆర్ కమిటెడ్ టు ఇట్ అని, మంత్రి పదవి పోయినప్పుడు అడిగితేనే నేను మంత్రి కాదనే అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఆ నెల్లూరు నుంచి కాస్త నరసరావుపేట ట్రాన్స్ఫర్ అయింది, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి. పోనీ అక్కడైనా సరే ఆ పల్నాడులో ఏమైందంటే మరీ రెచ్చగొట్టే ధోరణిలో కామెంట్లు. ఎట్లాగంటే అసలు మామూలు కాదు, మేసాలు తిప్పుడు, జబ్బలు సరసుడు, తొడలు కొట్టుడు. అదేమంటే దమ్ముంటే ఎవరైనా సరే నా మీద ఛాలెంజ్ చేస్తారా అది అన్నాడు. రాజకీయ సన్యాసం చేస్తాను ఓడిపోతే అన్నాడు, ఓడిపోయాడు. ఏంది రాజకీయ సన్యాసం చేయలేదంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అంటాడు. ఇది కూడా అవకాశవాదే. సరే, ఇటు అవకాశం ఉంటే అటు స్కిప్ చేసుకోవడం, పోయింది అంతా. పోనీ ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నాడు, గెలిచినప్పుడు ఏముంది, ఎవరైనా మాట్లాడతారప్ప. ఓడిపోయినప్పుడే కదా పార్టీకి అండదండగా నిలవాల్సింది. నీకు మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అలా వదిలేసి తమిళనాడు చెన్నై వెళ్ళిపోతే ఎట్లా? సో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, ఇంకా అసలు పాలిటిక్స్కి సంబంధం లేదు, పోనీ వదిలేస్తే రాజకీయాలు వదిలేశానని చెప్పేసి అంటే ఓకే ఫైన్. మరి రాజకీయాలు వదలలేం, కానీ మరి మనం ఎవరినైతే దూషించామో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి ఏం చేయాలి ఇప్పుడు? రాజకీయాలు వదిలేసి ఉండలేము, మన మరి అవినీతి చేయకుండా ఉండలేము. మరి ఎట్లా? ప్రజలకు దగ్గరగా ఉండాలి. పైగా సొంత బాబాయ్ రూప్కుమార్ యాదవ్ ఆయన డిప్యూటీ మేయర్గా అనుకుంటా చేసింది నెల్లూరుకి సంబంధించి, ఆయనతో సఖ్యత లేదు, అక్కడ గొడవలే, ఇంటర్నల్ క్లాషెస్. పైగా ఈయన మంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ అక్కడ నెల్లూరులోనే ఆ సొంత పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఇంత జరిగింది. జరిగిన తర్వాత అంటే సొంత పార్టీలో సఖ్యత లేదు, సొంత కుటుంబంలో సఖ్యత లేదు. ఇటువంటి వ్యక్తి ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విపరీతమైన ఘాటైన కామెంట్లు. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా అయ్యా పీకే నువ్వేం పీకలేవన్నాడు. పైగా జన సైనికులకి సందేశాలు ఇచ్చాడేనా, మీ జీవితాలను నాశనం చేసుకోమాకండి, నేను కూడా ఒకప్పుడు అభిమానినే, అవి ఇవి అని అంటే సెటైరికల్గా మాట్లాడుతూ ఇష్టారీతిగా మాట్లాడు.